Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేశాను. మీ యూట్యూబ్‌లో చాలా మెసేజ్ ఓరియెంటెడ్ వీడియోస్ యాహ్! నేను చూశాను. అండ్ వుమెన్ ఎంపవర్‌మెంట్ మీద కానీ, ఫైట్ చేయాలి, ఎలా చేయాలి, యాహ్! ఇవే ఎక్కువ ఉంటాయి. లైఫ్‌లో ఎలా మనం యాహ్! గోల్స్ రీచ్ అవ్వాలి. బట్ ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానెల్స్ స్టార్ట్ చేశారు. సీరియల్ యాక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, కొంతమంది బిగ్ బాస్ వాళ్ళు కావచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ హ్మ్. కావచ్చు చాలామంది. వాళ్ళు ఎంతసేపున్న కొలాబ్ కోసమో, లేకపోతే పెయిడ్ ప్రమోషన్స్ కోసమో దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు గానీ, యాహ్! మెసేజ్ ఓరియెంటెడ్ అండ్ మనకి యూజ్ అయ్యే వీడియోస్ నేను ఎక్కడ చూడట్లేదు. అలాంటి హ్మ్. పోస్టులు కూడా లేవు. హ్మ్. వాటి మీద మీ కామెంట్ ఏంటి మేడం? ఎంతసేపున్న మంత్‌కి ఒక 5,00,000 వస్తే బాగుండు నాకు నా ఇన్‌స్టా నుంచి. ఆ! ఎవరన్నా అంటే ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు తెలిసి తెలియక ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ని వాళ్ళు ప్రమోట్ చేయటం, అది యాహ్! వాళ్ళు వాడటం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అండ్ జరుగుతున్నాయి. పెయిడ్ ప్రమోషన్స్ సినిమా హిట్ అయినా గానీ, ఫ్లాప్ అయినా హిట్ అని చెప్పటం. హిట్ అయిన సినిమాని ఫ్లాప్ అని చెప్పటం. ఇలాంటి పెయిడ్ ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. హ్మ్. అంటే మనిషికి ఎన్ని రకాల వ్యాధులు రావాలో అన్ని రకాల వ్యాధులు అక్కడి నుంచే వచ్చేస్తున్నాయి అన్నమాట. అవును. డిసీజులు. హ్మ్. డిసీజ్ అని చెప్పాలి దాన్ని. డిసీజే. దాని మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? సో, ఇది మీరు చెప్పినట్టు ఇది చాలా కరెక్ట్ అండి. చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. నేను ఎక్కడైనా యాస్ ఎన్ యాక్ట్రెస్ నేను సోషల్లీ చాలా మందిని ఒక్కొక్కసారి పార్టీస్‌లో వాటిలో కలుస్తూ ఉంటాను కదా! వాళ్ళకేంటంటే, నీకెన్ని ప్రమోషన్స్ వచ్చాయి ఈ మంత్? నాకెన్ని వచ్చాయి? ఈ టాపిక్సే ఉంటాయండి. మీరు ప్రమోట్ చేసేసారు. మిమ్మల్ని నమ్మి ఆ ఆడియన్స్ ఏదైతే ట్రై చేస్తారో, ఆ తర్వాత వాళ్ళకి సూట్ అవ్వక, లేదంటే నిజంగానే అందులో హార్మ్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయంటే, మళ్ళీ వచ్చి మీ ఛానల్ మీద కామెంట్ చేస్తారు. సో, మీ క్రెడిబిలిటీ ఏమైపోతుంది అప్పుడు? నాకు ఆ క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఆనెస్టీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ వాస్ ద ఫస్ట్ టు స్టార్ట్ మై యూట్యూబ్ ఛానల్ ఔట్ ఆఫ్ ప్యాషన్. నాకొక ప్యాషన్‌తో నేను స్టార్ట్ చేశాను. దట్ అమ్మాయిలకి పెళ్లయిపోయింది, లేదంటే పిల్లలు పుట్టేసారు అంటే, నా లైఫ్ అయిపోయింది. ఇంకా అంతే లైఫ్. వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఇది చేయాలి. మీ హ్యాపీనెస్ ఏమైపోయింది? మనం హ్యాపీగా ఉంటేనే మన పిల్లల్ని, మన హస్బెండ్‌ని, అవును. మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచగలుగుతాం. అది నా ఫర్మ్ బిలీఫ్ అండి. సో, ఐ వాంటెడ్ టు మోటివేట్ దోస్ విమెన్ నాట్ ఓన్లీ అపియరెన్స్ లోపల నుంచి కూడా మనం ఎలా హ్యాపీగా ఉండొచ్చు అని. యాహ్! ప్యాషన్‌తో స్టార్ట్ చేశాను కాబట్టి నా ఛానల్ ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉంటాను. అదే రిఫ్లెక్ట్ చేస్తుంది నా ఛానల్ కూడా. ఇప్పుడు కూడా కొన్ని పాపులర్ బ్రాండ్స్ వస్తాయి. నేను వెళ్ళి వాళ్ళ ఇంగ్రీడియెంట్స్ చెక్ చేస్తాను. అది ఇబ్బందికరమైన నాకు అనిపిస్తే నేను అది యాక్సెప్ట్ చేయను. వాళ్ళు ఎన్ని లక్షలు ఇచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేయను. బికాజ్ నేను ఐ డోంట్ వాంట్ టు మిస్‌గైడ్ మై ఆడియన్స్. ఇప్పుడు క్యాన్సర్స్ వస్తున్నాయి. ఎన్ని డిఫరెంట్ డిసీజెస్ వస్తున్నాయి. ఎందుకు? వన్ హోల్ జనరేషన్ హ్యాస్ బీన్ యూజింగ్ దోస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కాబట్టి. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? అవేర్‌నెస్ లేదు అప్పుడు. కానీ ఇప్పుడు అవేర్‌నెస్ ఉంది. అండ్ లేదు అంటే నేను స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను నా ఛానెల్‌తో. నేను నా ఛానెల్‌లో అదే చెప్తాను దట్ ఏదైనా కొనే ముందు దాని వెనకాల ఉన్న ఇంగ్రీడియెంట్స్ చదవండి. అండ్ మీకు అర్థం కావట్లేదు ఏదైనా ఇంగ్రీడియెంట్ అంటే గూగుల్‌లో రీసెర్చ్ చేయండి. యూ హ్యావ్ పవర్ ఇన్ యూర్ హ్యాండ్స్. రీసెర్చ్ చేయండి. దాని పేరేంటి? దాంతో ఏమవుతుంది? ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మన సిస్టమ్‌ని? రీసెర్చ్ చేసి తర్వాత కొనండి. కానీ ఇవన్నీ లేకుండా జస్ట్ ఒక వీడియో చేసేసి సంపాదించేద్దాం అని చెప్పి ఏదో ఒక వీడియో తీసి ఏదైనా ప్రోడక్ట్ ఫెయిర్‌నెస్, కొన్ని హార్మ్‌ఫుల్ ఆయిల్స్ అది ఇది ప్రమోట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. గుడ్ కాజ్ కోసం చేసే వాళ్ళని యాహ్! మనం హ్మ్. మాట్లాడట్లేదు. వాళ్ళ మీద హ్మ్. బ్యాడ్‌గా మనం మాట్లాడట్లేదు. బట్ కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. అవును. ఉన్నారు. పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చెప్పేస్తారు. హ్మ్. అదేంటో నాకు అర్థమే అవ్వట్లేదు ఈ మధ్య. అదొక స్ట్రాటజీ అనుకుంటున్నారో, లేతే అది పెద్ద గొప్ప అనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. యాహ్! ఇదే కామెంట్ బయట ఎక్కువ అవును. నడుస్తుంది. మిగతా వాళ్ళ డబ్బు గురించి కోసం ఇలా కూడా చేస్తారా? ఉంది కదా చేస్తారు. సఫిషియెంట్‌గా ఎందుకు ఇలా అయితే చేస్తున్నారు? అదే నాకు అదే అనిపిస్తుంది. మంచి సంథింగ్ చేసే సో వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ. పర్సనల్. మళ్ళీ యాహ్! హ్మ్. అన్ని పర్సనల్ విషయాలు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నా పర్స్పెక్టివ్. హ్మ్. అంటే మనము కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్‌కి. మనం ఏదైనా చేయాలి వీడియో అంటే అది వేరే రకంగా కూడా చేయొచ్చు. అవును. ఏదో సెన్సేషన్ కాజ్ చేయడానికి అంత పర్సనల్ విషయాలు షేర్ చేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. అండ్ చాలామంది చేస్తున్నారు. బట్ అది వాళ్ళ స్టైల్ ఇంకా. ఎవరేం చెప్పలేరు. బికాజ్ యూట్యూబ్ ఈజ్ ఎన్ ఓపెన్ ప్లాట్‌ఫార్మ్. ఎవరైనా ఏమైనా చేయొచ్చు. దీనికి ఒక సెన్సార్ బోర్డ్ అంటూ అలా ఏమీ లేదు. చాలా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవుతూ ఏదైనా కంటెంట్ పెట్టొచ్చు మనం. యాజ్ ఎ క్రియేటర్ నేనేం చెప్పాలనుకుంటున్నానో అవును. నాకు అది ఇంపార్టెంట్. కానీ ఆడియన్స్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. యాజ్ ఎన్ ఆడియన్స్ మీరు దేని మీద ఫీడ్ చేయాలనుకుంటున్నారో అది మీ చేతుల్లో ఉంది.
ఈ ఈ నాన్సెన్స్ మీద అంతా మనము ఫీడ్ చేస్తూ ఉంటే మైండ్ని, సరదాగా చూసాం వీడియో అయిపోయింది అనుకుంటాం కానీ అది ఎక్కడో ఒక చోట మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో మనం సోషల్ మీడియాలో డిజిటల్ వరల్డ్లో ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది మన చేతుల్లో ఉంది. డోంట్ వాచ్ రబ్బిష్ దట్ విల్ ఇంపాక్ట్ యువర్ లైఫ్ లేటర్ ఆన్ ఇన్ సమ్ వే. అది ఆడియన్స్కి రిక్వెస్ట్ చేయగలుగుతాను కానీ ఇంకా చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, మన చేతిలో లేదు. మనం ఏం చూస్తాము దాన్ని బట్టి వాళ్ళు మారుతారు. ఇఫ్ యూ డోంట్ వాచ్ నాన్ సెన్స్ లైక్ దాట్ దే విల్ నాట్ మేక్ నాన్ సెన్స్ లైక్ దాట్. సో అంతే అండి. ఇంత కష్టపడతారు కదా అష్మిత గారు యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి, రెమ్యునరేషన్ ఎంత వస్తుంది మంత్కి? అది అంత ఓపెన్గా నేను చెప్పలేను కానీ యాక్టింగ్ కంటే 6-7 times ఎక్కువ వస్తుంది. ఓ మై గాడ్, సూపర్, సౌండ్స్ గుడ్. యా. సో ఇప్పుడు ఫైనల్ గా ఒక పాయింట్ లో ఈ చెప్పాలి, ఫ్లాట్ కొన్నది కూడా యూట్యూబ్ రెమ్యునరేషనే కదా? అంతా కలిపేయండి, సేవింగ్స్ ఉన్నాయి. అండ్ మేమిద్దరం లైక్ ఎవ్రీథింగ్ ఇస్ 50-50 ఫర్ అస్. ఈ ఫ్లాట్ కూడా మేము 50-50 పెట్టాము, ఇంటీరియర్స్కి 50-50 పెట్టాము. సో ఇద్దరు ఒక కాజ్ మీద వర్క్ చేస్తే ఇద్దరికి బర్డెన్ తగ్గుతుంది అండ్ ఒక బ్యూటిఫుల్ క్రియేట్ చేయగలుగుతాం. ఏంటి లైఫ్లో అంటే వాట్ యు వాంట్ టు డూ, అంటే ఏం చేయాలి, ఇంకా ఇది ఫుల్ఫిల్ చేయలేదు, ఇది ఫుల్ఫిల్ చేసుకోవాలి లైఫ్లో అంటే ఏం చెప్తారు ఇద్దరు లాస్ట్ అండ్ ఫైనల్గా? ప్రేమ ఫుల్ఫిల్ చేసేసారు, ఇల్లు అంతా ఫుల్ఫిల్ చేసేసుకున్నారు, యాక్టింగ్ ఫుల్ఫిల్ చేసేసుకున్నారు, ఆయన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసేసుకున్నారు, యూట్యూబ్ ఛానల్ ఫుల్ఫిల్ చేసేసుకున్నారు, ఇప్పుడు కమింగ్ టు వెబ్ సిరీస్ అది ఫుల్ఫిల్ అవ్వబోతుంది రేపుతో. యాక్చువల్గా నేనేం నమ్ముతానంటే అండి, ఫుల్ఫిల్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అయింది. అండ్ ఎంత ఫుల్ఫిల్ అయ్యిందని మనం అనుకున్నా కూడా అది మాకు స్టార్టే. బికాస్ మనం ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిపోయిందని ఆగిపోయాం అనుకోండి, అక్కడే ఆగిపోతాం లైఫ్లో. ఓకే. ఆల్వేస్ నేను ఏం నమ్ముతానంటే స్టే హంగ్రీ. ఆ కోట్ ఆయన బెడ్రూమ్ లో కూడా మీరు చూసారు, స్టే హంగ్రీ అని రాశారు. యా, మేమేం అదే బిలీవ్ చేస్తాం. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ సాటిస్ఫై అవ్వద్దు, ఆల్వేస్ ఆ పాయింట్ని స్టార్టింగ్ పాయింట్లోనే తీసుకోవాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం అండ్ మనం ఇంకా బెస్ట్ ఇవ్వగలుగుతాం. బట్ ఇక్కడ ఒక చిన్న కేర్ ఏం తీసుకోవాలంటే, డోంట్ ఓవర్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. అంతే. సూపర్. ఈ విషయంలో నేను టోటలీ ఆపోజిట్ అండి. నేను చాలా ఈజీగా సాటిస్ఫై అయిపోతాను. నాకు ఒక కంఫర్ట్ జోన్ వచ్చిందంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఓకే. అక్కడి నుంచి ఆయన నాకు చెప్పి లాగుతారు ఒక్కొక్కసారి, లేదు కొత్తగా చేయాలి, నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. నాకు ఒక దగ్గర కంఫర్ట్ వచ్చేసిందంటే అక్కడే ఉండాలనిపిస్తుంది. సో ఐఎమ్ అ వెరీ సాటిస్ఫైడ్ సోల్ అండి. మనిషికి చివరి బ్రీత్ వరకు కూడా సాటిస్ఫై అనిపించదు అంటుంటారు. అది యూజువల్ గా కామన్, తెలిసిన వాడే అందరికి. యా, కానీ నాకేంటంటే ఒక సెయింట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ వచ్చేసింది. సో నేను ఎక్కడో హిమాలయాస్లో వెళ్ళి సన్యాసిగా ఉండాల్సింది, నేను ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నాను. నాకు అందుకే సాటిస్ఫాక్షన్ అనేది, నాకు ఏదైనా లైఫ్ హ్యాపీగా ఉందా, హెల్దీగా ఉన్నామా, మంచిగా తింటున్నామా, ఏం టెన్షన్స్ లేవా అంటే హ్యాపీ, ఖతం. సుధీర్ గారు ఎప్పుడెప్పుడు వెళ్తుంది హిమాలయాస్కి? కొంచెం లైఫ్ కొంతమంది ఎంజాయ్ చేయొచ్చు. లేదు, ఇప్పుడు మేమే వెళ్ళాలి ఒక హిమాలయ ట్రిప్కి. మేము వెళ్ళాలి, మేము అందుకే ఈ బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి రిఫ్రెష్ అవ్వడానికి ఎక్కడైనా ఒక 1 or 2 months వెళ్ళి ఉండి వద్దాం అనుకుంటున్నాం. అక్కడ కూడా వీడియోస్ చేసుకొని వస్తారు? లేదు, నో వీడియోస్. ఓకే. మేము ఫస్ట్ కండిషన్ మేమిద్దరం ఏం పెట్టుకున్నామంటే, మాకు ఫోన్ ఉంటుంది, సోషల్ మీడియా యాప్స్ ఉండవు అందులో. ఓ రియల్లీ? ఒక ఫోన్ ఉంటుంది కమ్యూనికేట్ అవ్వడానికి, నో యాప్స్. ఇది నాకు తెలియదండి, నాకు ఇప్పుడే తెలిసింది. అది నేను మీ ముందు ప్రజలకు చెప్తున్నాను. అలా అయితేనే వెళ్తాం ట్రిప్ కి, లేకపోతే ఎందుకు? మనం యాజ్ అ నార్మల్ పర్సన్ మనం సోషల్ మీడియా వాడాలి, అంతేగాని క్రియేటర్స్ ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేయాలి, అది చేయాలి, అవన్నీ కాకుండా నార్మల్ పీపుల్ లాగా. ఇప్పుడు ఆయన ఏంటంటే, నేను నీకు ఒక పిక్చర్ కూడా తీయను అక్కడ అంటారు. నేను అంటాను, నేను ఒక క్రియేటర్, నువ్వు ఒక డైరెక్టర్ అండ్ నువ్వు ఒక కెమెరామెన్ లాగా తీయకు, ఒక హస్బెండ్ లాగా తీ. అంతే. హస్బెండ్స్ తీస్తారు వైఫ్స్ కి పిక్చర్స్. హిమాలయస్ హస్బెండ్ వింటానికి కొత్తగా ఉంది. హిమాలయస్కి ఎందుకు వెళ్తాం యూజువల్ గా? ప్రశాంతత. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. ఎనీహౌ నిజంగా చాలా కూల్ అండ్ ఎవర్ గ్రీన్ ఇంటర్వ్యూ అండి నాకైతే ఇది.
అయ్యో, నిజంగా thank ఇన్ని you ఇయర్స్ so ఎందుకు much. మిస్ అయ్యాను అనిపించింది. అయ్యో ఎందుకంటే చాలా ఏదో ఇంట్లో కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకున్నట్టు అనిపించింది. 1.5 hour కూడా అయిపోయింది అనిపించింది. కాదు, నిజంగానే ఇది ప్రతి ఇంటర్వ్యూ తర్వాత చెప్తారా ఇక్కడే లేదు లేదు లేదు, మీరు యూజువల్గా నా ఇంటర్వ్యూస్ కొన్ని చూసుకుంటే తెలుస్తుంది. ఓకే, ఏదో 1 or 2 చెప్పుంటాను హార్డ్లీ. అచ్చా అదేదో బాగా నచ్చుంటే అచ్చా అచ్చా. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. Thank you. సో హ్యాపీ థ్యాంక్స్. మీ ఇంటికి వచ్చినందుకు, మీ ఇంట్లో ఉన్న అన్ని చూసినందుకు. కొంచెం జలసి ఇలాంటిది మనం కూడా సృష్టించాలి తొందరగా. డెఫినెట్ గా నేనైతే సృష్టిస్తారు. ఇలానే చేయిస్తాను. డన్. సూపర్. ఉన్న పాత దానికైనా మొత్తం తీసేపించి మళ్ళీ రెనోవేట్ చేయించాలి ఇట్లా. మేమే ఫస్ట్ గెస్ట్ దానికి. అంతేనా? డన్. మేము వస్తాం But ఇంటర్వ్యూ తీసుకోవడానికి. అప్పుడు అవి యూట్యూబ్ లో అప్లోడ్ చేయనండి అందరిలాగా మేము. మా ఇంటికి అష్మిత గారు వచ్చారు, వాళ్ళ ఆయన కూడా వచ్చారు, వాళ్ళ కుక్క కూడా వచ్చింది. కాదు, ఒక విషయం తెలుసా, నేను ఫస్ట్ టైం ఇక్కడ మా అగ్నిసాక్షి టీమ్ ని పిలిచినప్పుడు నేను ఫస్ట్ ఇన్విటేషన్ లోనే ఇది రాశాను, డోంట్ వరీ, ఎలా ఉన్నా రండి, ఏం వ్లాగ్లు లేవు, ప్రతి ఒక్కటి వ్లాగ్ చేయాలి, పార్టీస్ కూడా వ్లాగ్ల కోసమే చేస్తున్న రోజుల్లో నేను అందరికీ చెప్పేస్తాను, హాయిగా రండి, ఎంజాయ్ చేద్దాం, పాత రోజులాగా మాట్లాడుకుని వెళ్ళిపోదాం, నో వ్లాగ్స్ అని చెప్పి ముందే చెప్పేశాను. Best. అందరు పీస్ఫుల్ గా హ్యాపీగా వచ్చారు. అందుకనే పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రేపు రిలీజ్ అవ్వబోతుంది మీ యూట్యూబ్ ఛానల్లో. Yes. ఆడియన్స్ ఒకసారి మీరే రిక్వెస్ట్ చేయండి. సో గైజ్, చాలా కష్టపడి మేము ఈ వెబ్ సిరీస్ చేసాం, ఓన్ గా ప్రొడ్యూస్ చెమట చేసాం. వచ్చి చెమట, కన్నీళ్ళు, బ్లడ్ అండ్ స్వెట్ అంటారు కదా, అంత కార్చి ఈ వెబ్ సిరీస్ చేయడం జరిగింది. అండ్ ఒక మంచి ప్రొడక్ట్, ఒక మంచి ఫ్రెష్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది ఓటీటీస్లో, ఏదో 5 minutesలో ఒక అడల్ట్ కంటెంట్ ఉంటేనే అది వెబ్ సిరీస్ అని అనుకుంటారు, కానీ మాది అలా కాదు. మేము చాలా ఫ్రెష్ అండ్ హ్యాపీ వెబ్ సిరీస్ చేసాం, మంచి ఇమోషన్స్తో, మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్తో. సో వీ వాంట్ టు గెట్ గుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్, క్లీన్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్. సో మీరు కూడా దీనికి మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఒక చిన్న ఫీ పెట్టాము, జస్ట్ 59 rupees మాత్రమే. మంచి పాటలు ఉన్నాయి, మంచి ఫీల్ గుడ్ స్టోరీ అనమాట. మీరు ఆదరిస్తారు, సపోర్ట్ చేస్తారు. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఇలా కూడా ఎవరు ప్లాట్ఫామ్ లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా ముందుకు రావచ్చు అనేది మీరే మాకు ప్రూవ్ చేసి చూపించాలి. సో యా, ఇంకా డీటెయిల్స్ చెప్తావు విల్లి? తను అన్నీ చెప్పేసిందండి. సో మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. 10th December ఈవినింగ్ 5:30 PMకి ఆస్ట్రిక్స్ ఛానల్లో A1 from Day 1 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తాము. మీరు జాయిన్ బటన్ దొరకకపోతే మీకు ఏదైనా వీడియో, లిరికల్ వీడియో, ఎక్కడైనా A1 from Day 1 వీడియోస్లోకి వెళ్తే ఫస్ట్ లింక్ ఉంటుంది, దాన్ని మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మెంబర్షిప్ తీసుకున్నాక ఎవ్రీ మంత్ 59 కట్టాల్సిన అవసరం లేదు, ఒక్కసారి కడితే సరిపోతుంది. మీరు వెబ్ సిరీస్ చూశాక నెక్స్ట్ మంత్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫీడ్బ్యాక్ గురించి మేము చాలా 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 వెయిట్ చేస్తున్నాం. ఇంకేమన్నా చెప్తావా బిల్లి అనగానే మీరు వెంటనే అంతేగా అంతేగా అంటారేమో అనుకున్నా. చెప్పేసి ఒకసారి సాటిస్ఫాక్షన్ కోసం. అంతేగా. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి ఇంటర్వ్యూ. మేము మిమ్మల్ని, మీరు యాక్చువల్గా చాలా చాలా ఒక మీ పర్సనల్ టచ్ ఉంటుంది. మీరు ఒక ఇంటర్వ్యూ చేసినట్టు ఉండదు, ఒక మంచి హోమ్ టూర్, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళ ఫొటోస్లో వాళ్ళ మెమరీస్ని గుర్తు చేస్తూ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తూ, మాకు కూడా చాలా మంచి ఒక పీస్ఫుల్ ఇంటర్వ్యూ ఇది, ఒక మెమరబుల్గా ఉంటుంది. అండ్ ఆడియన్స్ నిజంగా దీన్ని బాగా లైక్ చేస్తే ఈ ఇంటర్వ్యూని, అండ్ చాలా మంది ఇష్టపడితే నేను ఎప్పుడు కూడా part 2 కూడా చేస్తాను. వెబ్ సిరీస్ కూడా మంచిగా హిట్ చేయండి. అండ్ వాళ్ళ ఇంటర్వ్యూని ఇంకా చాలా విశేషాలు వాళ్ళ లైఫ్లో చాలా ఉన్నాయి. 12 years లవ్ అంటే 1.5 hourలో 1 hourలో ఏం చెప్పలేము అనమాట. దాంట్లో కొన్ని గోల్డెన్ మెమరీస్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ మెమరీస్ కూడా ఉంటాయి, కాబట్టి అన్ని షేర్ చేసుకోలేకపోయాం. అందరికి నిజంగా నచ్చితే కింద కామెంట్ చేయండి. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ part 2 అని. సో మళ్ళీ మీ ముందుకు part 2తో వస్తాను కూడా. అమేజింగ్, లవ్లీ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ, చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ ముందుగానే, సిరీస్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ.